హలో ఫ్రెండ్స్, దేవర రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది అండ్ ట్రైలర్ బాగుంది. అయితే ఇప్పుడు మనం ముందొచ్చిన ట్రైలర్ గురించి కొంచెం మాట్లాడుకుందాం. మనం చూస్తే ముందొచ్చిన ట్రైలర్లో వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ అవి మాత్రం ఉన్నాయి చూపించారు. అండ్ ఆ ట్రైలర్ చూసినాక మనల్ని ఏం చేసేళ్ళు, ఆచార్యతో కంపేర్ చేసేళ్ళు. హ్యాష్ ట్యాగ్ ఉంది, కలర్ గ్రేడింగ్ సేమ్ ఉంది, క్యారెక్టర్స్ సేమ్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు వచ్చిన ఈ రిలీజ్ ట్రైలర్ చూస్తే వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆచార్య వేరు, దేవర వేరు అని. అండ్ ఇప్పుడు వచ్చిన ట్రైలర్లో యాక్షన్ సీన్స్ కాకుండా ఎమోషన్ సీన్స్ పెట్టడం జరిగింది. అండ్ ఈ ట్రైలర్లో చూస్తే వరాకి అండ్ దేవాకి ఫేస్ అప్ ఉండబోతుందని అర్థమవుతుంది. అండ్ కొరటాల శివ గారు అతని కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి దేవర తీస్తున్నారు, ఇది మాత్రం పక్కా. ముందొచ్చిన ట్రైలర్లో కొంచెం VFX మిస్టేక్స్ అయితే ఉండే అండ్ దీంట్లో అయితే కనిపించలేదు. సినిమాలో అయితే మొత్తానికి ఉండవు అనుకుంటా. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది, ఫ్రేమ్స్, కలర్ గ్రేడింగ్ అంతా బాగుంది. అండ్ మ్యూజిక్, అనిరుద్ధ్ అయితే మ్యూజిక్ ఇచ్చి పడేసిండు థియేటర్లో రచ్చ. ఇంకా అండ్ తారకన్న గురించి మనకు తెలిసిందే, ఎంత చిన్న సీన్ అయినా పిచ్చెక్కిస్తాడు. సినిమా యావరేజ్ టాక్ వచ్చినా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడు. అండ్ ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళు ఇప్పటికైనా మారండి, సినిమా రిలీజ్ అయ్యేకైనా ఆపుకోండి. దేవర ఆచార్య ఒకటి టీఆర్ సినిమా రాగానే రెడీగా ఉంటారు నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి. అండ్ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్న వాళ్ళకి ఒకటే మాట, సిగ్గు లేదు మీ అందరికీ. ఇప్పటికైనా కొంచెం మారండి. 2 నిమిషాల ట్రైలర్కి 2 గంటల లైవ్లు పెట్టు, 10 నిమిషాల డిబేట్ చేసుడు, అనాలిసిస్లు, ఇవన్నీ దేనికి? సినిమా వచ్చిన తర్వాత ఎట్లా రివ్యూ ఇస్తావు కదా. అండ్ నేను మీ రివ్యూస్ ఫాలో అవుతా, వీడియో చూస్తా డైలీ. ఇదే దేవర గురించి. మళ్ళా కలుద్దాం.